వైద్య రంగాన్ని 10 ఏళ్లుగా నాశనం చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు మంత్రులు. గత సర్కార్ శంకుస్థాపనలు చేస్తే తమ ప్రభుత్వం పనులు పూర్తి చేస్తుందన్నారు. పామాయిల్ సాగు చేస్తే ఫ్యూచర్లో రైతులకు మంచి లాభాలు వస్తాయన్నారు. ఇక RRR సౌత్ అలైన్మెంట్లో రైతులెవరికి అన్యాయం జరగనివ్వబోమన్నారు మినిస్టర్స్. బీఆర్ఎస్ పార్టీ శంకుస్థాపనలు మాత్రమే చేస్తుందని, తాము పనులు పూర్తి చేస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కేటీఆర్ కేవలం పైసలున్న వారితోనే మాట్లాడేవారన్నారు. తాము పేదలతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ షేక్పేట్ డివిజన్లోని బీజేఆర్ నగర్, అంబేద్కర్ నగర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 1,18,00,000తో గ్రేవ్ యార్డ్ రెనోవేషన్ వర్క్స్, సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. తప్పుడు ప్రచారాలు ఏదైతే జరుగుతున్నాయో నేను చెప్తున్నాను కేటీఆర్ గారికి, రాండి ప్రజలలో రాండి, ప్రజల మీరు ఏం చేసినారు చెప్పండి ప్రజలకు. అది లేదు కానీ ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసి ఆయన పెద్ద లీడర్ అవుతానని అనుకుంటున్నాడు. కేటీఆర్ ఇంతకుముందు ఎట్లయితే 16 సీట్లు సారు కారు 16 అని నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా అని చెప్పినాడు. అప్పుడు ప్రజలందరూ కూడా టీఆర్ఎస్కి ఒక దెబ్బ కొట్టినరు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై ఫోకస్ చేసింది కాంగ్రెస్. ఇప్పటికే అభ్యర్థిని సెలెక్ట్ చేయాలని ఇన్ఛార్జీలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన ఇన్ఛార్జీలు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. యూసఫ్గూడలో ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు అందించారు. పామాయిల్ సాగు చేసే రైతులకు మహర్దశ పట్టనుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన వ్యవసాయ మంత్రి లింగాలపల్లిలో పామాయిల్ రైతుల రాష్ట్ర స్థాయి సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులంతా పామాయిల్ సాగు చేస్తే రాబోయే రోజుల్లో అద్భుత లాభాలుంటాయని చెప్పారు. సాంప్రదాయ పంటలే కాకుండా హార్టికల్చర్ పై కూడా రైతులు దృష్టి పెట్టాలని సూచించారు తుమ్మల. 15,000 ఎకరాలు దాటితే అక్కడ మనం ఫ్యాక్టరీ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో కూడా కొన్ని ప్రైవేటు, కొన్ని ఆయిల్ ఫెడ్ ద్వారా నిర్మాణం జరుగుతుంది. మీరు ఎంత త్వరగా ప్లాంటేషన్ వేస్తే అంత త్వరగా మీ వెనకనే ఫ్యాక్టరీలు వస్తాయి. RRR సౌత్ వర్షన్ కు DPR మాత్రమే అయ్యిందని, ఇంకా అలైన్మెంట్ జరగలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చిట్యాల మండలం పెదకాపర్తి శివారులో RRR రైతులతో భేటీ అయ్యారు. అలైన్మెంట్ కింద రోడ్డు పనుల్లో బడా కంపెనీలు, పొలిటికల్ లీడర్ల భూములు ఉన్నా మార్చే ప్రసక్తే ఉండదన్నారు. డిసెంబర్లో అలైన్మెంట్ పూర్తి చేసే ఛాన్స్ ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. అలైన్మెంట్ ఒకటి ఇంకా ఫిక్స్ కాలే, అలైన్మెంట్ టోటల్ గా ఫిక్స్ కాలే. ఓన్లీ DPR మేము పంపించినాం. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు ఇంత అవుతుండొచ్చని మేము ప్రాజెక్ట్ రిపోర్ట్ 3 నెలల కింద జూన్ మాసంలో పంపించడం జరిగింది. దాని తర్వాత ఇంకా అలైన్మెంట్ ఎక్కడ కూడా దాన్ని ఫిక్స్ కాలేదు. దాని మీద కన్సల్టేటివ్ కమిటీ కానీ మళ్ళీ నేను సీఎం గారితో మాట్లాడి మినిస్టర్స్ కమిటీ వేయించి ఆ మినిస్టర్స్ కమిటీలో అందరం కూర్చొని నిర్ణయించుకొని ఏ విధంగా చిన్న రైతులకు కానీ నష్టపోకుండా. దేశంలో పెద్ద ఎత్తున జరిగిన ఓట్ చోరీతోనే బీజేపీ 3వ అధికారంలోకి వచ్చిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఓట్ చోరీపై ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆధారాలతో బయటపెట్టిన ఈసీ చర్యలు చేపట్టలేదని విమర్శించారు. బీజేపీకి ఈసీ అనుబంధ సంఘంగా పనిచేస్తోందని ఆరోపించారు. దేశంలో ఓట్ల చోరీని ప్రతి గ్రామంలో కార్యకర్తలు వివరించాలన్నారు మహేష్ కుమార్. పల్లెల్లో సంతకాల సేకరణ చేపట్టాలని నేతలను ఆదేశించారు. డీసీసీ అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్లతో జరిగిన జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు పీసీసీ చీఫ్. భేటీకి ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చేసరికి హరీష్ రావుకు హైదరాబాద్ సమస్యలు గుర్తుకొచ్చాయా అని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజలను పక్కదారి పట్టించేందుకే కొత్తపేట టిమ్స్ దగ్గర హరీష్ బీఆర్ఎస్ నేతలు షో చేశారని మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఉస్మానియా, గాంధీ హాస్పిటల్స్ ను పట్టించుకుందా అని ప్రశ్నించారు ఆది శ్రీనివాస్. ఈరోజు ఈ ప్రభుత్వం పైన ఎప్పుడు ఆడిపోసుకునేటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎమ్మెల్యేలు పట్టుకొని ఈ విధంగా నేను ఒకటి సూటిగా అడుగుతాను హరీష్ రావు గారు. ఓవైపు ఉస్మానియా హాస్పిటల్ మీ అయాములో వరదల్లో చిక్కుకున్నప్పుడు ఉస్మానియా ఆసుపత్రి బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తామని చేసిరా మీరు అడుగుతా ఉన్నారు. పత్తి పంట అమ్మకాల్లో దళారుల చేతుల్లో రైతులు మోసపోతున్నారన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను వివరించారు. గతేడాది పత్తి కొనుగోలులో జరిగిన లోపాల గురించి అధికారులకు తెలిపారు. సీసీఐ కొనుగోలులో దళారులు ఇన్వాల్వ్ కాకుండా చూడాలని కోరారు. రైతులెవరూ తొందరపడి ప్రైవేటు మార్కెట్లో అమ్ముకోవద్దన్నారు.